సుధారాణి వారి భర్త 3-4 రోజుల క్రితం రిమాండ్ చేయబడి మేజిస్ట్రేట్ ముందు సుధారాణి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మమ్మల్ని ఇల్లీగల్ కస్టడీ చేశారని, ఇప్పుడు 4-5 రోజుల క్రితం అరెస్ట్ చేసి ఈరోజే మీ ముందు మమ్మల్ని ప్రొడ్యూస్ చేశారని, అది ఇల్లీగల్ కస్టడీ అని, ఆ ఇల్లీగల్ కస్టడీలో నన్ను నా భర్తని కూడా కొట్టారని, మ్యాన్ హ్యాండిల్ చేశారని, దెబ్బలు కూడా మ్యాజిస్ట్రేట్ గారికి చూపిస్తే మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని రికార్డ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎగ్జామినేషన్కి పంపి తరువాత రిమాండ్ చేశారు. వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు చాలా యాక్టివ్ సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వెళ్ళిపోయి నివసిస్తుంటే వారిని కావాలని పట్టుకొచ్చి వేధించే కార్యక్రమం చేస్తున్నారనే ఉద్దేశంతో నిన్న జైల్లో ఉన్నప్పుడు చిలకూరుపేట మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి గారు రజనీ గారు వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఈరోజు మేమందరం, మేయర్ గారు, నేను, అప్పిరెడ్డి గారు, అలాగే పేర్ని నాని గారు, ఇంకా తదితర మిత్రులు అందరం వెళ్ళి మళ్ళా పరామర్శించి వాస్తవాలు తెలుసుకున్నామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి పర్మిషన్ పెట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది. చిత్రం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు లేరు. మేము వచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు, 20 నిమిషాల ముందు, 5 నిమిషాల ముందు నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఇక్కడ నుంచి వేరే చోటకు తీసుకువెళ్ళారు. పీటీ వారెంట్ వేసి వేరే చోటకు తీసుకువెళ్ళారు అనే సమాచారం మాత్రం మాకు వచ్చింది. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. శ్రీకాకుళం తీసుకెళ్లారో, రాజమండ్రి తీసుకెళ్లారో, చిత్తూరు తీసుకెళ్లారో, ఎక్కడికి తీసుకెళ్లారో మాకు కరెక్ట్ సమాచారం లేదు. అక్కడ కూడా ఈ కేసులు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో టోటల్గా జరుగుతున్నటువంటి విధానం. ఒక మహిళని నేను మనవి చేస్తున్నాను. ఒక మహిళ ఆమె తప్పు చేసిందా, రైట్ చేసిందా, ఆమె ఏ పోస్టులు పెట్టింది, ఏమిటి అనేది నిర్ణయించేది ఈ పోలీస్ యంత్రాంగం కాదు, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. పోలీస్ యంత్రాంగం చేయాల్సింది ఏమిటంటే ఒక అభియోగం వచ్చినప్పుడు ఆ అభియోగాన్ని పరిశీలించి విచారణ చేసి దానిలో సాక్ష్యాధారాలు కరెక్ట్గా ఉన్నాయని వారు భావిస్తే, ఇన్వెస్టిగేషన్లో తేలితే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అంతే, దట్స్ ఆల్. విత్ ఇన్